బెదిరించి ఎమ్మెల్యేలను చేర్చుకుంటున్నారు. మహబూబ్ నగర్, షాద్ నగర్లో జరిగిన కార్యక్రమాల్లో సీఎం రేవంత్పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు. బెదిరించి ఎమ్మెల్యేలను చేర్చుకుంటున్నారని చెప్పేసి బీజేపీ పార్టీ మాట్లాడడం అత్యంత హాస్యాస్పదం. ఎందుకు అనంటే మీరు ప్రభుత్వాలను కొనుక్కున్నారు కదా. దేశంలో అసలు బీజేపీ పార్టీ అధికారంలోకి రాకుండా కూడా కాంగ్రెస్ పార్టీలను కూలగొట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులను కొనుక్కొని మీరు దేశంలో ఏ రాజకీయ ప్రకంపనలు సృష్టించి ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిరనే విషయం మీకు తెలియదా? మొత్తానికి మొత్తం ప్రభుత్వాన్ని మార్చేసినటువంటి దారుణమైనటువంటి పరిస్థితులు మీ పార్టీలో జరిగినాయి. ఎంత దారుణం అంటే అసలు రాజకీయంగా కోలుకోలేనటువంటి పరిస్థితులకు తీసుకుపోయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఈరోజు ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీని అదే విధంగా చేస్తున్నారు, తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని అదే విధంగా చేస్తున్నారు. మీరు చేసేది సరైనది కాదు కదా. ఈటల రాజేందర్ను కొనుక్కున్నది మీరు కాదా? ఈటల రాజేందర్కి సంబంధించిన విషయంలో బీఆర్ఎస్ నుండి ఆయన బయటికి రాగానే ఆయన బెదిరించింది మీరు కాదా? మీరు ఒకవేళ బీజేపీలో చేరకపోతే మీ ఆస్తుల మీద మేము దాడులు చేస్తాము, అప్పుడు మీరు కాంగ్రెస్లో పోయినా దేంట్లో పోయినా మీకే నష్టం జరుగుతుందని చెప్పేసి ఆనాడు ఈటల రాజేందర్ని బెదిరించి మీ పార్టీలో చేర్చుకునే మీరు కాదా? ఈ అన్ని విషయాలకు సంబంధించి మీరు బీజేపీ పార్టీకి, ఈ దేశంలో బీజేపీ పార్టీకి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ మాట మాట్లాడే అర్హత కూడా లేదు. బెదిరించి ఎమ్మెల్యేలను చేర్చుకుంటున్నారనే మాట. మీరు బెదిరించడం కాదు, ఈరోజు ప్రభుత్వాన్ని కూలగొట్టడం కోసం, మళ్ళీ అధికారంలోకి రావడం కోసం మీరు ఆ ముఖ్యమంత్రులను బెదిరిస్తున్నారు, ప్రభుత్వాలను బెదిరిస్తున్నారు, రాష్ట్రాలను బెదిరిస్తున్నారు, పార్టీల నాయకుల్ని బెదిరిస్తున్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీని ఐటీ శాఖల దాడులతో పేరు బెదిరిస్తున్నారు. ఈరోజు ఈడీ పేరుతో ఇటు కల్వకుంట్ల కవిత, బీఆర్ఎస్ నాయకురాలు కల్వకుంట్ల కవితను, అటు ఆమ్ ఆద్మీ పార్టీని, జార్ఖండ్ ముఖ్యమంత్రిని, వీళ్ళందరినీ బెదిరించేది మీరు కాదా? ఈడు సిబిఐ పేరుతో కేసులు పెట్టడం, ప్రొఫెసర్ సాయిబాబా లాంటి వాళ్ళను, దాదాపు 90% వికలాంగుడు అయినటువంటి ప్రొఫెసర్ సాయిబాబా లాంటి వాళ్ళను, వరవర్రావు లాంటి వాళ్ళను, ఇక్కడ తెలంగాణకు వచ్చేసరికి కాశీం లాంటి వాళ్ళను, విమలక్క లాంటి వాళ్ళను, కోట శ్రీనివాస్ లాంటి వాళ్ళను, ఎంతోమంది విద్యార్థి నాయకుల మీద కూడా ఊపా కేసులు పెట్టి బెదిరించింది మీరు కదా. ఆ విషయాలు మాట్లాడండి. ప్రొఫెసర్ సాయిబాబాను ఎన్ని సంవత్సరాలు అసలు ఆయనను ఈరోజు బయటికి రానివ్వకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నం అన్నీ చేసారు మీరు. మరి 10 ఏళ్ళు శిక్షించారు కదా మీరు. ఆయన నిర్దోషి అని బయటకు వచ్చింది కదా. మరి నిర్దోషి అని బయటకు వచ్చినాక 10 ఏళ్ళు జరిగినటువంటి నష్టానికి మీ బీజేపీ పార్టీ ఇచ్చేటువంటి గౌరవం ఏంది? బీజేపీ పార్టీ ఇచ్చేటువంటి నష్టపరిహారం ఏంది? 10 ఏళ్ళు ఆయన కుటుంబానికి దూరమైండు, ఆయన ఉద్యోగానికి దూరమైండు, ఆయన సమాజానికి దూరమైండు, ఆయన ఆలోచనలకు దూరమైండు, ఆయన చేయాల్సిన పనిని ఈరోజు చేయలేకపోయాడు. మరి 10 ఏళ్ల కాలాన్ని ఆయనకు తిరిగి ఇచ్చేది ఎవడు? మీరు చేసినటువంటి పనికిరాని పనుల వల్ల ఈరోజు ఎంతోమంది ప్రజాస్వామికవాదులు ఈ దేశంలో నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ దేశంలో అత్యంత దారుణంగా చావులకు దగ్గర అవుతున్నారు కదా. ఈరోజు ప్రొఫెసర్ సాయిబాబాను మానసికంగా, శారీరకంగా చిత్రహింసలు పెట్టి ఈరోజు మీరు బయటకు పంపించారు. ఆయన ఇప్పుడు ఉన్నన్ని రోజులు రెస్ట్లోనే ఉండాల్సిన పరిస్థితి. ఎంతో గొప్ప స్ట్రాంగ్గా ఉండాల్సినటువంటి మనిషి ఈరోజు ప్రెస్ మీట్ పెడితే ఏడవలసినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? మీ బీజేపీ పార్టీ ప్రభుత్వాలను కూలగొట్టి ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులను కూడా అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తూ ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నటువంటి బీజేపీ పార్టీ ఈరోజు ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారు, ఎమ్మెల్యేలను బెదిరిస్తున్నారని చెప్పేసి మాట్లాడడానికి కొద్దిగానన్నా ఏమైనా ఉండాలి. బీజేపీ చేస్తున్నది అరాచక పాలన. ఈ బీజేపీకి తెలంగాణలో చోటు ఉండదు. మీ పక్కన ఉన్నటువంటి మహబూబ్ నగర్ నాయకులైనా, షాద్ నగర్ నాయకులైనా ఎవరిని కూడా తెలంగాణ రాష్ట్రంలో తిరిగినిచ్చేటువంటి పరిస్థితి కూడా రాకపోవచ్చు. ఎందుకు అనంటే మీరు చేస్తున్న అరాచకం అంతా చూస్తున్నారు. మణిపూర్లో మీరు చేసినటువంటి మారణకాండ, ఉత్తరప్రదేశ్లో మీరు చేస్తున్న బుల్డోజర్ రాజ్యము, అన్నిటినీ దేశంలో నరేంద్ర మోడీ లక్షల కోట్ల రూపాయలు ఈరోజు ఎవరి కోసం ఖర్చు చేస్తున్నాడు, ఎవరికి హామీలు ఇస్తున్నాడు, ఎవరికి రాజ్యాన్ని అప్పచెప్తున్నాడు, మొత్తం కూడా అంబానీ అదానీలకు ఈరోజు అన్ని వేల కోట్ల రూపాయలు ఎక్కడి నుండి వస్తున్నాయి ఏంది అనేది మొత్తం కూడా ప్రజలు గమనిస్తున్నారు. బీజేపీని తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి వచ్చే పరిస్థితి తెలంగాణ ప్రజలు ఇవ్వరు. ఎందుకంటే తెలంగాణ ప్రజలు విపరీతమైనటువంటి నాలెడ్జ్ ఉంటుంది, వాళ్ళకు ఉద్యమ పోరాట స్ఫూర్తి ఉంటుంది. ఆ స్ఫూర్తిని కాదని చెప్పేసి మీరు ఏం చేయలేని పరిస్థితి కూడా ఉంటుంది. ఇక టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్కు 14 రోజుల రిమాండ్. ఫోన్ ట్యాపింగ్ కేసులో నాంపల్లి కోర్టు ఆదేశం. మరి రాధాకిషన్కు 14 రోజుల రిమాండ్ ఇవ్వడం కాకుండా టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ నిన్న క్లియర్గా చెప్పడం జరిగింది. ఏమని? రాధాకిషన్ రావు, నేను కొన్ని ఫోన్లు వినడం జరిగింది, కొంతమంది రాజకీయ నాయకుల ఫోన్ కాల్ డేటాని నేను విన్నాను అని చెప్పేసి ఆయన ఒప్పుకున్నాడు. మరి ఎవరు చెప్తే విన్నాడు, ఎవరు చెప్తే మీరు ఫోన్ ట్యాపింగ్ చేసిన విషయం మాత్రం ఇంకా బయటికి చెప్పట్లేదు. ఇక బీఆర్ఎస్లో మిగిలేది కేసీఆర్, కేటీఆర్లే. బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతుంది. ఎంపీ ఎన్నికల తర్వాత హరీష్ రావు కూడా బీజేపీలో చేరుతారు. విలేకరులతో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చిట్ చాట్. మొత్తానికైతే
కేటీఆర్ కేసీఆర్ తప్ప పార్టీలో ఎవరు ఉండరు. ఆల్రెడీ బిడ్డ జైలుకి పోయింది. జైలు నుండి బయటకు వచ్చినాక ఆమె మరి పార్టీలో ఉంటుందా, ఆమె కూడా బయటకు పోతుందో తెలియదు. హరీష్ రావు మాత్రం బీజేపీలోకి పోతాడు. ఆల్రెడీ ఈటల రాజేందర్ హరీష్ రావుకు సంబంధించిన విషయంలో ఆయన ఇవ్వాల్సిన రాజకీయ పరిస్థితులను చేస్తున్నాడు అనే విషయం అయితే చూస్తున్నాం. మరి కేవలం హరీష్ రావు మీద తప్ప మిగతా వాళ్ళందరి మీద ఈరోజు మిగతా రాజకీయ నాయకులందరికీ విపరీతమైనటువంటి వ్యతిరేకత ఉంది. మరి ఆ వ్యతిరేకత ఏ విధంగా ఉండబోతుంది రానున్న రోజులు అనేది పక్కకు పెడితే, బీఆర్ఎస్ మాత్రం పూర్తిగా ఖాళీ చేసే ప్రయత్నం బీజేపీ చేస్తుంది. దానికి కాంగ్రెస్ సహకరిస్తుంది. బీఆర్ఎస్ మొత్తాన్ని ఖాళీ చేసి తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంగా బీజేపీ ఉండాలనే రాజకీయ దురుద్దేశంతోనే ఈరోజు దాదాపు 20 మంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీని బుందబెట్టేటువంటి ప్రయత్నం ఈరోజు బీజేపీ కాంగ్రెస్ కలిసి చేస్తుంది.